బాయి బాయి బాహాబాహి ట్రంప్ మస్క్ స్నేహ బంధానికి బీటలు. మస్క్కి ఇచ్చిన కాంట్రాక్ట్ రద్దు చేస్తారన్న ట్రంప్, నాసాకు స్పేస్ ఎక్స్ సేవలు నిలిపేస్తామని మస్క్ ప్రకటన. బాలలపై లైంగిక వేధింపుల ఆరోపణల వ్యక్తితో ట్రంప్ వీడియో విడుదల చేసిన మస్క్ను బుర్రలేని వ్యక్తిగా అభివర్ణించిన ట్రంప్ అంటూ చూస్తున్నాం. సో ఇద్దరు బుర్రలేని వ్యక్తులు, ఇద్దరు తీటేసులు ఉంటారు కదా, ఇద్దరు తీటేసులు. ఒకరు ఎలన్ మస్క్ పెద్ద తీటేసు, ట్రంప్ తీటేసు. ఈ ఇద్దరు తీటేసుల మధ్య ఇప్పుడు ప్రపంచం అంతా కూడా నలుగుతూ ఉంది వాస్తవంగా. సో ఇప్పుడు ట్రంప్ చేసేటువంటి పనులను మస్క్ అయితే వ్యతిరేకిస్తున్న విషయం గమనిస్తాను. ఇద్దరి మధ్య తారాస్థాయికి పెరుగుతున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సన్నిహిత మిత్రుడు, ఇప్పటివరకు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన బిలియనీర్ ఎలాన్ మస్క్ మధ్య హనీమూన్ ముగిసింది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలై ఏకంగా పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటువంటి పరిస్థితికి దారి తీస్తోంది అంటూ చూస్తున్నాం. ట్రంప్ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చినటువంటి ఫెడరల్ ప్రభుత్వ వ్యయ నియంత్రణ బిల్లును మస్క్ వ్యతిరేకించి ప్రభుత్వ వ్యయ నియంత్రణ విభాగ అధిపతి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీనిపై ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ మస్క్కు ఎంతో చేశానని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి మస్క్ స్పందిస్తూ తన సహకారం లేకుంటే ట్రంప్ మొన్నటి ఎన్నికల్లో గెలిచేవారే కాదన్నారు. దీనిపై ట్రంప్ తిరిగి స్పందిస్తూ ఇంత కృతజ్ఞత రాహిత్యమా అని పేర్కొన్నారు. వివాదం ఈ విధంగా కొనసాగుతుండగానే ట్రంప్ శుక్రవారం మస్క్ మరో హెచ్చరిక జారీ చేశారు. ఎలాన్ మస్క్ సంస్థలకు ఉన్న ప్రభుత్వ కాంట్రాక్టులు రద్దు చేస్తారని తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో ప్రకటించారు. మస్క్కు ప్రభుత్వం ఇస్తున్న కాంట్రాక్టులను సబ్సిడీలు రద్దు చేయడం ద్వారా $100 కోట్ల ఆదా చేయవచ్చని ట్రంప్ పేర్కొన్నారు. దీనిపై మస్క్ వెంటనే స్పందించారు. మీ నిర్ణయం ప్రకారం ముందుకెళ్లవచ్చు అంటూ ప్రతి సవాలు ఇస్తారు. అంతేకాదు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వ్యోమగాములను తిరిగి తీసుకురావడానికి అమెరికా నాసా ఉపయోగిస్తున్న తమ స్పేస్ ఎక్స్ కంపెనీకి చెందిన డ్రాగన్ వ్యోమనౌక సేవలు నాసాకు నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. అయితే కొన్ని గంటల్లోనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అంతకుముందు ఏబీసీ న్యూస్ అనే మీడియా సంస్థ ట్రంప్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు మస్క్తో విభేదాల పరిష్కారానికి ఫోన్లో మాట్లాడతారా అని ప్రశ్నించగా, ఆ మెదడులేని వ్యక్తితో నాకు ఆసక్తి లేదు, వాస్తవానికి మస్క్ నాతో ఫోన్లో మాట్లాడి భావించారు, కానీ నేనే అందుకు అంగీకరించని తెలిపారంటూ చూస్తారు. కొనసాగుతున్న మస్క్ దాడి. ఎలన్ మస్క్ అనే వ్యక్తి తలుచుకుంటే ఖచ్చితంగా ట్రంప్ అనే వ్యక్తి ఎక్కువ రోజులు సర్వైవ్ కాలేడు అమెరికాలో. ఎందుకంటే టెక్నాలజీ మొత్తం కూడా మస్క్ దగ్గర ఉంటుంది, ఎలన్ మస్క్ దగ్గర. అంత ఈజీగా ఆయనను కాదని చేయడం ట్రంప్ తోటి కాదు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ట్రంప్ మీద మస్క్ తన దాడిని కొనసాగించారు. అమెరికన్లు కడుతున్న పనులను ప్రభుత్వాలు వృధా చేస్తున్నాయంటూ గతంలో ట్రంప్ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు, పోస్టులను ఎత్తి చూపుతూ ఈ ట్రంప్ ఒక్కరైనా అంటూ ప్రశ్నలు సంధించారు. చిన్నారుల మీద లైంగిక వేధింపు పాల్పడినట్లు ఆరోపణలున్న జెఫ్రీ ఎప్స్టీన్తో ట్రంప్ నాకు ఉన్న సంబంధాల గురించి ప్రభుత్వం సమాచారాన్ని తొక్కిపెడుతుందని ఆరోపించారు. ఈ మేరకు ట్రంప్ జెఫ్రీ కలిసి ఓ విందులో పాల్గొన్న 1992 నాటి వీడియోను షేర్ చేశారు. ట్రంప్ను అభిషేకించి అధ్యక్ష పదవి నుంచి తొలగించాలంటూ ఎక్స్లో వచ్చిన ఓ పోస్టు షేర్ చేశారు. వీటిపై ట్రంప్ కూడా ఊరుకోలేదు. ప్రభుత్వం నుంచి వైదొలగాలని మస్క్ను తానే ఆదేశించని, దాంతో ఆయన వెర్రివాడ్లా మారి అవాకులు చివాకులు పేరుతున్నాడే ఎద్దేవా చేశారు. ట్రంప్తో మస్క్ సంబంధాలు క్షీణించడంతో ఆయన కంపెనీలపై తీవ్ర ప్రభావం పడుతుంది. టెస్లా షేర్ల ధరలు మార్కెట్లో గురువారం 14% మేర పడిపోయాయి. ఫలితంగా ఆ కంపెనీ $15,200 కోట్ల నష్టాన్ని చవిచూసిందట. 14,03,197 కోట్లు షేర్లు పడిపోయినాయట. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ కోసం మస్క్ $30 కోట్ల అంటే 2,500 కోట్లు ఖర్చు చేశారు. ట్రంప్ విజయంలో కీలక పాత్ర పోషించారు. అందువల్లే ట్రంప్ కూడా మస్క్ను ఆదరించారు. డోస్ విభాగానికి మస్క్ను అధిపతిగా నియమించారు. అయితే ప్రభుత్వ వ్యయ నియంత్రణ కోసం ఇటీవల ట్రంప్ తీసుకొచ్చిన బిల్లును మస్క్ వ్యతిరేకించడంతో వారి స్నేహబంధం బీటలు వారడం మొదలైంది. ఆ బిల్లును అమలు చేస్తే ద్రవ్యోల్బణం పెరిగి ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని మస్క్ విమర్శించారు. దీన్ని ట్రంప్ తిప్పికొట్టారు. విద్యుత్ వాహనాలకు ఇస్తున్న పన్ను రాయితీలు ఉపసంహరిస్తున్నందువల్లే బిల్లును మస్క్ వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారంటూ కూడా చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ విషయం గమనించాల్సిన విషయం ఏంటంటే, ట్రంప్ వర్సెస్ ఎలన్ మస్క్, ఇద్దరు డొనాల్డ్ ట్రంప్ వర్సెస్ ఎలన్ మస్క్ అవుతుందో, వీళ్ళిద్దరి పిచ్చోళ్ళ వల్ల ఈరోజు ప్రపంచం దివాలా తీస్తుంది అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అవుతుంది. ఇక అమెరికాలో రోజు రోజుకి పరిస్థితులు ఇంకా దిగజారేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో అమెరికా ఎంత దిగజారితే ఈరోజు ప్రపంచంలో మిగతా దేశాలు కూడా అంత బాగుపడితే అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్. బాయి బాయి బాహాబాహి ట్రంప్ మస్క్ స్నేహ బంధానికి బీటలు. మస్క్కి ఇచ్చిన కాంట్రాక్ట్ రద్దు చేస్తారన్న ట్రంప్, నాసాకు స్పేస్ ఎక్స్ సేవలు నిలిపేస్తామని మస్క్ ప్రకటన. బాలలపై లైంగిక వేధింపుల ఆరోపణల వ్యక్తితో ట్రంప్ వీడియో విడుదల చేసిన మస్క్ను బుర్రలేని వ్యక్తిగా అభివర్ణించిన ట్రంప్ అంటూ చూస్తున్నాం. సో ఇద్దరు బుర్రలేని వ్యక్తులు, ఇద్దరు తీటేసులు ఉంటారు కదా, ఇద్దరు తీటేసులు. ఒకరు ఎలన్ మస్క్ పెద్ద తీటేసు, ట్రంప్ తీటేసు. ఈ ఇద్దరు తీటేసుల మధ్య ఇప్పుడు ప్రపంచం అంతా కూడా
నలుగుతూ ఉంది వాస్తవంగా. సో ఇప్పుడు ట్రంప్ చేసేటువంటి పనులను మస్క్ అయితే వ్యతిరేకిస్తున్న విషయం గమనిస్తాను. ఇద్దరి మధ్య తారాస్థాయికి పెరుగుతున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన సన్నిహిత మిత్రుడు ఇప్పటి వరకు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన బిలియనీర్ ఎలాన్ మస్క్ మధ్య హనీమూన్ ముగిసింది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలై ఏకంగా పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటువంటి పరిస్థితికి దారి తీస్తోంది అంటూ చూస్తున్నాం. ట్రంప్ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చినటువంటి ఫెడరల్ ప్రభుత్వ వ్యయ నియంత్రణ బిల్లును మస్క్ వ్యతిరేకించి ప్రభుత్వ వ్యయ నియంత్రణ విభాగ అధిపతి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీనిపై ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ మస్క్కు ఎంతో చేశానని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి మస్క్ స్పందిస్తూ తన సహకారం లేకుంటే ట్రంప్ మొన్నటి ఎన్నికల్లో గెలిచేవారే కాదన్నారు. దీనిపై ట్రంప్ తిరిగి స్పందిస్తూ ఇంత కృతజ్ఞత రాహిత్యమా అని పేర్కొన్నారు. వివాదం ఈ విధంగా కొనసాగుతుండగానే ట్రంప్ శుక్రవారం మస్క్ మరో హెచ్చరిక జారీ చేశారు. ఎలాన్ మస్క్ సంస్థలకు ఉన్న ప్రభుత్వ కాంట్రాక్టులు రద్దు చేస్తారని తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో ప్రకటించారు. మస్క్కు ప్రభుత్వం ఇస్తున్న కాంట్రాక్టులను సబ్సిడీలు రద్దు చేయడం ద్వారా $100 కోట్ల ఆదా చేయవచ్చని ట్రంప్ పేర్కొన్నారు. దీనిపై మస్క్ వెంటనే స్పందించారు. మీరు మీ నిర్ణయం ప్రకారం ముందుకెళ్లవచ్చు అంటూ ప్రతి సవాల్ ఇస్తారు. అంతేకాదు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వ్యోమగాములను తీసుకెళ్లడానికి తిరిగి తీసుకురావడానికి అమెరికా నాసా ఉపయోగిస్తున్న తమ స్పేస్ ఎక్స్ కంపెనీకి చెందిన డ్రాగన్ వ్యోమనౌక సేవలు నాసాకు నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. అయితే కొన్ని గంటల్లోనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అంతకుముందు ఏబీసీ న్యూస్ అనే మీడియా సంస్థ ట్రంప్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు మస్క్తో విభేదాల పరిష్కారానికి ఫోన్లో మాట్లాడతారా అని ప్రశ్నించగా ఆ మెదడులేని వ్యక్తితోనా నాకు ఆసక్తి లేదు, వాస్తవానికి మస్క్ నాతో ఫోన్లో మాట్లాడి భావించారు, కానీ నేనే అందుకు అంగీకరించని తెలిపారు అంటూ చూస్తారు. కొనసాగుతున్న మస్క్ దాడి. ఇక ఎలన్ మస్క్ అనే వ్యక్తి తలుచుకుంటే ఖచ్చితంగా ట్రంప్ అనే వ్యక్తి ఎక్కువ రోజులు సర్వైవ్ కాలేడు అమెరికాలో. ఎందుకంటే టెక్నాలజీ మొత్తం కూడా మస్క్ దగ్గర ఉంటుంది, ఎలాన్ మస్క్ దగ్గర. అంత ఈజీగా ఆయనను కాదని చేయడం ట్రంప్ తోటి కాదు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ట్రంప్ మీద మస్క్ తన దాడిని కొనసాగించారు. అమెరికన్లు కడుతున్న పనులను ప్రభుత్వాలు వృధా చేస్తున్నాయంటూ గతంలో ట్రంప్ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు పోస్టులను ఎత్తి చూపుతూ ఈ ట్రంప్ ఒక్కరైనా అంటూ ప్రశ్నలు సంధించారు. చిన్నారుల మీద లైంగిక వేధింపు పాల్పడినట్లు ఆరోపణలున్న జెఫ్రీ ఎప్స్టీన్తో ట్రంప్కు ఉన్న సంబంధాల గురించి ప్రభుత్వం సమాచారాన్ని తొక్కిపెడుతుందని ఆరోపించారు. ఈ మేరకు ట్రంప్ జెఫ్రీ కలిసి ఓ విందులో పాల్గొన్న 1992 నాటి వీడియోను షేర్ చేశారు. ట్రంప్ అభిషేకించి అధ్యక్ష పదవి నుంచి తొలగించాలంటూ ఎక్స్లో వచ్చిన ఓ పోస్టు షేర్ చేశారు. వీటిపై ట్రంప్ కూడా ఊరుకోలేదు. ప్రభుత్వం నుంచి వైదొలగాలని మస్క్ను తానే ఆదేశించని, దాంతో ఆయన వెర్రివాడ్లా మారి అవాకులు చివాకులు పేరుతున్నాడే ఎద్దేవా చేశారు. ట్రంప్తో మస్క్ సంబంధాలు క్షీణించడంతో ఆయన కంపెనీలపై తీవ్ర ప్రభావం పడుతుంది. టెస్లా షేర్ల ధరలు మార్కెట్లో గురువారం 14% మేర పడిపోయాయి. ఫలితంగా ఆ కంపెనీ $15,200 కోట్ల నష్టాన్ని చవిచూసిందట. 14,03,191 కోట్లు షేర్లు పడిపోయినాయట. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ కోసం మస్క్ $30 కోట్ల అంటే 2,500 కోట్లు ఖర్చు చేశారు.